హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు రివ్యూ వచ్చేసి 'మనశంకర్ వరప్రసాద్'. సంక్రాంతికైతే అల్లుడైతే వచ్చేసారండి. అదెవరనుకుంటున్నారు, చిరంజీవా? అస్సలు గాదండి. మన డైరెక్టర్ అనిల్. ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీస్‌తో థియేటర్‌కెళ్ళి మూవీ చూసి హ్యాపీగా ఫీలయ్యి నవ్వుకొని వచ్చేలాగా తీయాలి అంటే అది మన డైరెక్టర్ వల్లనే అయితదండి. ఈ మూవీ నేను థియేటర్‌కెళ్ళి చూడ్డానికి గట్ ఫీలింగ్ అయితే డైరెక్టరే. ఎందుకంటే తనైతే నవ్విచ్చే తీరుతాడు గాబట్టి నేనైతే ఈ మూవీ అయితే చూసేసాను. ఈ మూవీని కొత్తగా ఎక్స్‌పెక్ట్ అయితే చేయొద్దు. స్టోరీ అంటే మన 'వెంకటేష్ తులసి' మూవీ ఉంది కదా! లేదా 'చిరంజీవిది డ్యాడీ' మూవీలాగా ఈ 2 మూవీస్ తీస్తే ఈ మూవీలాగే అనుకోవచ్చు. కొత్తగా అయితే ఏమీ లేదండి. ఫస్ట్ హాఫ్ అంతా చిరంజీవి పిల్లలకి దగ్గరగానికే చూస్తారు. అండ్ సెకండ్ హాఫ్ అంతా తన వైఫ్‌కి దగ్గరగానికే చూస్తారు. మనం 'చిరు' కమ్‌బ్యాక్ తర్వాత 'చిరులో' మిస్ అయినయండి ఈ మూవీలో అయితే చూడొచ్చు. ఎందుకంటే 10 ఇయర్స్ బ్యాక్ మనం చిరంజీవి కామెడీ మూవీస్ అయితే చాలానే చూసాం. బట్ ఈ మధ్య కాలంలో తన కామెడీ మూవీస్ అయితే ఏవి రావట్లేదు. కానీ స్టిల్ ఆ కామెడీ టైమింగ్ అయితే అలాగే ఉందండి. ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ 'చిరు' సీన్స్‌తో అయితే లాగేశారు. అంటే కామెడీతోని. సాంగ్స్ కూడా ఫాస్ట్‌గానే వచ్చినా కూడా బానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. అండ్ 'వెంకీ' ఎంట్రీ అయితే చాలా బావుంది. ఉన్న కాసేపయినా కూడా బాగా నవ్విచ్చేసాడు. 'నయనతార' అయితే చాలా బాగా యాక్టింగ్ అయితే చేసేసింది. అండ్ ఈ మూవీ అయితే 'చిరు వన్ మ్యాన్ షో' అని జెప్పేయొచ్చు. చాలా రోజులుగా చిరంజీవి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా గూడా ఈ మూవీతో అయితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది థియేటర్‌లో ఉంది. సంక్రాంతికి మంచి వాచబుల్ మూవీ విత్ ఫ్యామిలీ. గో అండ్ వాచ్ ఇట్. థాంక్ యూ సో మచ్.